యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నాడు. అందుకోసం రష్యాతో కలిసి సీక్రెట్ డీల్ ని సిద్ధం చేశాడు. అయితే ఈ డీల్ మొత్తం రష్యాకు అనుకూలంగా ఉంది. డీల్లో ఉన్న అంశాలను చూస్తే చచ్చుబడి చేవచచ్చి ముక్కలైన యుక్రెయిన్ ను తమ సరిహద్దులో ఉండాలని డీల్లో రష్యా కోరినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సీక్రెట్ డీల్ ని అంగీకరించమంటూ ట్రంప్ జెలెన్స్కీపై ఒత్తిడి తెస్తున్నాడు. రష్యన్ భాషకు అధికార గుర్తింపుని ఇవ్వాలని, డాన్ బాస్ ను పూర్తిగా తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తుంది. ఈ అంశాలే సీక్రెట్ డీల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ డీల్ కి ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరిస్తారా? సీక్రెట్ డీల్ కి యూరోప్ మద్దతు ఇస్తుందా? యుక్రెయిన్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమెరికా రష్యా సీక్రెట్ డీల్ పై డీటెయిల్ రిపోర్ట్. లెట్స్ వాచ్. యుక్రెయిన్ యుద్ధానికి సీక్రెట్ డీల్ తో తెరపడేనా? ఆ 6 అంశాలను జెలెన్స్కీ అంగీకరిస్తాడా? యుక్రెయిన్ను బలహీనపరచడమే పుతిన్ లక్ష్యమా? కొన్ని దశాబ్దాల పాటు ఏమీ జరగనట్టే ఉంటుంది. కానీ కొన్ని వారాల్లో మాత్రం దశాబ్దాల మార్పులు జరిగిపోతాయి. ఈ మాట అన్నది ప్రఖ్యాత విప్లవకారుడు వ్లాదిమిర్ లెనిన్. ఇప్పుడు అచ్చం లెనిన్ చెప్పినట్టు యుక్రెయిన్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా మొదలుపెట్టిన యుద్ధం 4 ఏళ్లకు చేరువవుతుంది. అత్యంత దారుణంగా సాగిన ఈ యుద్ధం కాల్పుల విరమణ దిశగా రెండింతల వేగంతో అడుగులు పడుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు కొత్త శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ఇప్పటికే రష్యా, అమెరికా కలిసి ఓ సీక్రెట్ ప్లాన్ ను తయారు చేశాయి. ఈ ప్లాన్ తో వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ ఈ డీల్ మాత్రం యుక్రెయిన్ పై ప్రభావం చూపనుంది. అయితే ఈ ప్లాన్ పై కసరత్తుల్లో యుక్రెయిన్ ప్రమేయమే లేదు. అందుకే ఈ రహస్య ఒప్పందాన్ని యుక్రెయిన్ అంగీకరిస్తుందా? అసలు ఈ ఒప్పందంలో ఏముంది? దీని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అంటే రష్యా, అమెరికా దేశాలు ఈ డీల్ గురించి బహిరంగంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అది కూడా ఈ డీల్ ని తెర వెనుక రహస్యంగా జరిగింది. ఈ చర్చల్లో అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్ హాజరయ్యాడు. విట్కాఫ్ ట్రంప్ కి ప్రత్యేక దౌత్యవేత్త. రష్యా తరపున చర్చల్లో కిరిల్ దిమేత్రియేవ్ పాల్గొన్నాడు. రష్యా సార్వభౌమ సంపద అనే సంస్థకు కిరిల్ బాస్ గా వ్యవహరిస్తున్నాడు. ప్లస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి అత్యంత సన్నిహితుడు ఈ కిరిల్. సో విట్కాఫ్, కిరిల్ ఇద్దరూ రహస్యంగా చర్చలు జరిపారు. సంప్రదాయ దౌత్య విధానాలకు పక్కన పెట్టారు. ఈ ఇద్దరూ కలిసి 28 అంశాలతో కూడిన ప్లాన్ ను రూపొందించారు. ఇందులో కీలకమైన అంశాల్లో మొదటిది రష్యాకు డాన్ బాస్ ను యుక్రెయిన్ పూర్తిగా అప్పగించాలి. డాన్ బాస్ అనేది యుక్రెయిన్లోని తూర్పు ప్రాంతం. ప్రస్తుతం 2 దేశాల మధ్య భీకర పోరు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతుంది. ఇప్పుడు డాన్ బాస్ లోని 90% రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఈ 90%తో పాటు మిగిలిన 10% డాన్ బాస్ భూభాగాన్ని కూడా యుక్రెయిన్ తమకు అప్పగించాల్సిందేనని రష్యా డిమాండ్ చేస్తుంది. ఇక రెండో అంశం, యుక్రెయిన్ వద్ద ప్రస్తుతం ఉన్న సైన్యంలో సగానికి తగ్గించుకోవాలని రష్యా చెబుతోంది. మూడో అంశం, యుక్రెయిన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ ఆయుధాలను వదిలేయాలని మాస్కో కోరుతోంది. నాలుగో అంశం, కీవ్ కు అమెరికా సాయం అందించరాదని, పాశ్చాత్య దళాలను యుక్రెయిన్ లో మోహరించరాదని క్రెమ్లిన్ కోరుతోంది. ఐదో అంశం, యుక్రెయిన్ లో రష్యన్ భాషకు అధికారిక హోదా కల్పించాలి. ఆరో అంశం, కొన్ని భద్రతా హామీలను యుక్రెయిన్ కు ఇవ్వాలి. ఇవి తప్ప మిగిలిన అంశాలు తెలియడం లేదు. మొత్తం 28 పాయింట్లలో ఈ 6 అత్యంత కీలకమైనది. సో రష్యా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియజేస్తోంది. యుక్రెయిన్ భూభాగాన్ని, సైన్యాన్ని, ఆ దేశ సమాజాన్ని శక్తిహీనం చేయాలన్నదే రష్యా టార్గెట్. సింపుల్ గా చెప్పాలంటే యుక్రెయిన్ ను బలహీనమైన దేశంగా మార్చడమే రష్యా ప్లాన్ గా తెలుస్తోంది. యుక్రెయిన్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండకుండా ఆ దేశాన్ని నాటో, యూరోపియన్ యూనియన్ లో చేరకుండా చేయడమే రష్యా లక్ష్యం. ఈ మొత్తం అంశాలను చూస్తే ఈ సీక్రెట్ డీల్ మొత్తం రష్యాకు అనుకూలంగా ఉంది. ఇదే మనల్ని అసలు ప్రశ్న వద్దకు తీసుకెళ్తుంది. ఈ సీక్రెట్ డీల్ ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తాడా? నిజం చెప్పాలంటే యుక్రెయిన్ అధ్యక్షుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకున్నాడు. ఒకవైపు తనకు మద్దతిచ్చే బలమైన యూరోప్ నేతలు ఉన్నారు. యుక్రెయిన్ శాంతిలో ఆ దేశ
దేశాలు కూడా భాగం కావాలన్నదే జెలెన్స్కీ ఆశ. యుక్రెయిన్కు దీర్ఘకాలిక న్యాయమైన శాంతి పరిష్కారాలకు తాము మద్దతిస్తామని EU విదేశీ విధానం చీఫ్ కాజా కల్లాస్ తెలిపారు. యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన ఏ ప్లాన్ను రూపకల్పనలోనైనా చర్చల్లోనైనా అందుకే యుక్రెయిన్ యూరోప్ తప్పకుండా ఉండాల్సిందేనని కల్లాస్ డిమాండ్ చేశారు. మరోవైపు మాత్రం జెలెన్స్కీ క్షేత్రస్థాయి వాస్తవాలను ఎదుర్కొంటున్నాడు. ఈ యుద్ధంలో అతడు విజయం సాధించడం అసాధ్యం. ఎందుకంటే రష్యా భీకరమైన దాడులు చేస్తుంది. ఈ ఏడాదిలోని అత్యంత భీకరమైన దాడిని 2 రోజుల క్రితం చేసింది. 470 డ్రోన్లు, 48 మిస్సైళ్లతో మాస్కో విరుచుకుపడింది. వాటిలో చాలా వరకు యుక్రెయిన్ అడ్డుకుంది. కానీ మిగిలినవి మాత్రం యుక్రెయిన్ నగరాలపై నిప్పులు కురిపించాయి. ప్రధానంగా పశ్చిమ యుక్రెయిన్లోని నగరం టెర్నోపిల్ భారీ విధ్వంసానికి గురైంది. రష్యా దాడిలో 26 మంది ప్రాణాలను కోల్పోగా 100ల మంది గాయపడ్డారు. ఇంకా శిథిలాల్లో ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత డెడ్లీ అటాక్ ఇదే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ రష్యా ప్లాన్ సింపుల్, యుక్రెయిన్ ప్రజలను మరింతగా భయపెట్టడమే. దీంతో జెలెన్స్కీపై ఒత్తిడి తీవ్రతరమవుతుంది. అంతేకాదు ఈ దాడుల్లో యుక్రెయిన్ ఎనర్జీ స్థావరాలను రష్యా టార్గెట్ చేసింది. ఇప్పటి వరకు 4 లక్షల మంది యుక్రెయిన్ ప్రజలు కరెంటు లేక అంధకారంలో మగ్గిపోయారు. ఇప్పుడు యుక్రెయిన్లో ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. రాజధాని కీవ్లో 2 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. అంటే దాదాపు నగరంలో మంచు కురుస్తుంది. శీతాకాలం చలి మరింత తీవ్రమవుతోంది. అలాంటి సమయంలో 4 లక్షల మంది నివాసం ఉన్న ప్రాంతంలో కరెంటు పోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. యుక్రెయిన్లో ఈ చలిని తట్టుకునేందుకు చాలా మంది ఇళ్లలో హీటర్లను వాడతారు. కరెంటు లేకపోతే చలికి ప్రజలు చావాల్సిందే. సింపుల్ గా చెప్పాలంటే యుక్రెయిన్ ప్రజలను రష్యా భయపెడుతోంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీ తన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా యుక్రెయిన్ అధ్యక్షుడు యూరోప్ పర్యటనను ముగించుకొని కీవ్కు చేరుకున్నాడు. ఇప్పటికే అమెరికా మిలిటరీ అధికారులు జెలెన్స్కీతో సమావేశానికి సిద్ధంగా ఉన్నారు. అమెరికా, రష్యా కలిసి రూపొందించిన సీక్రెట్ ప్లాన్ ని జెలెన్స్కీకి వారు వివరించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సీక్రెట్ ప్లాన్ ని చూసిన తర్వాత ఏం చేయాలన్నది జెలెన్స్కీ నిర్ణయం తీసుకోనున్నాడు. సో ఇప్పుడు యుక్రెయిన్ అధ్యక్షుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా, రష్యా చేస్తున్న ఒత్తిడికి జెలెన్స్కీ లొంగిపోతాడా? ప్రజల ప్రాణాలను కాపాడేందుకు శాంతి కోసం డాన్ బాస్ను వదులుకుంటాడా? లేదంటే అమెరికాను ధిక్కరించి యుద్ధానికే సై అంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. జెలెన్స్కీ లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నాడు. కానీ యూరోప్లోని జెలెన్స్కీ మిత్రులు మాత్రం బలంగా మద్దతిస్తున్నారు. ఈ విషయం కూడా రష్యా అధ్యక్షుడికి తెలుసు. అందుకే ఇటీవల కొన్ని రోజులుగా యూరోప్ దేశాలపై కూడా పుతిన్ ఒత్తిడి పెంచుతున్నాడు. రష్యాకు చెందిన నిఘా నౌక ఒకటి బ్రిటిష్ జలాలకు సమీపంలో సంచరిస్తోంది. బ్రిటిష్ పైలట్లపై రష్యా నిఘా నౌక లేజర్లను ప్రయోగించిందని లండన్ తెలిపింది. వారం క్రితం పోలాండ్లో విధ్వంసకాండ జరిగింది. తమ రైల్వే లైన్లను రష్యా పేల్చిందంటూ పోలాండ్ ఆరోపించింది. రొమేనియా, మాల్డోవాలో డ్రోన్లు చొరబడినట్టు నివేదించాయి. అంతేకాకుండా పలు యూరోపియన్ దేశాల్లోని ఎయిర్పోర్ట్ల వద్ద అంతుచిక్కని డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. రష్యానే హైబ్రిడ్ యుద్ధానికి దిగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా కీవ్కు యూరోప్ మద్దతివ్వకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ అడ్డుకుంటున్నారు. రష్యా హైబ్రిడ్ దాడులకు యూరోప్ నిరుత్సాహపడలేదు. యూరోపియన్ నాయకులు ఇప్పటికీ యుక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం వారు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది తెలియడం లేదు. ట్రంప్ ఒక్కోడే జెలెన్స్కీతో బలవంతంగా రష్యా అనుకూల ఒప్పందంపై సంతకం చేయించలేడు. కానీ యూరోప్ కూడా ట్రంప్కి తోడైతే మాత్రం జెలెన్స్కీ ఒంటరిగా మారిపోతాడు. గత్యంతరం లేక యుద్ధాన్ని ముగించవచ్చు.